బాగున్నావా సార్? కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన నమస్కారమ్మా. ఎంతమ్మా? ఎంత? ఓకే అమ్మా, గుడ్. ఇవ్వాలి ఇస్తారా అమ్మా? నేను కడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధికి నేను తెప్పించుకుంటానా? లేదన్నా, అభివృద్ధికి నేను తెప్పించుకుంటానా? రండి, మీరు ఇక్కడికి రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాం. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్ చేసావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతాం. అంటే ఒక 1,800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడే పోతే కనుక్కొని, ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. ఎక్కడికి అమ్మాయి, ఎక్కడికి వెళ్తావు? అది ఎంటర్ చేయమ్మా. కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి. కూర్చోమ్మా. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? అమ్మా 10 మంది వెళ్తారు. మొలకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం. మంచి ప్రోగ్రామ్ చేస్తే మనం ఇప్పుడు 3,000 పట్టాలు ఇచ్చినాము. ఇంకో 3,000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిగతా ఇద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా.
సెకండ్ ఇయర్ చదువుతుంది. బాబు 9th క్లాస్. బాబు 9th క్లాస్. బాబు 9th క్లాస్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. మాకు చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి కన్వీనియంట్ బాగుంటుంది. కూర్చో. చాలా రోజులు నుంచోండి బస్సులు నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పాపలు సార్. పాప చిన్న పాప. చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? పెద్ద పాప 3వ తరగతి చదువుతుంది సార్. 3వ తరగతి. మీ దయవల్ల తల్లికి వందనాలు. వచ్చిందా? డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? నమస్తే. నమస్కారమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? ప్లీజ్ మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా? అమ్మా నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరికి పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్. ఇంకో సిలిండర్ కూడా వాడతారు. చేపలు అమ్ముకోండి. విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి అమ్ముకోండి సార్. వడ్డీలు కాబట్టి మీకు చేపల వృత్తి మీకు వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా దాంట్లో నీ కష్ట నష్టాలు ఏంటి? అంటే మాకు చేపలు వాటికి ఇబ్బంది అవుతుంది సార్. ఏమ్మా? చేపలు పట్టుకుని మాకు చేపలు అక్కడి నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆదాయమే ఉండట్లేదు సార్. నా ఆదాయం చూపిస్తే ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు కూడా లేదమ్మా. నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు? గ్యాస్ పనులు వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలకి డబ్బులు వస్తుంది సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పాప బాబు. ఏమ్మా? పాప బాబు. ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది సార్. మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? మామయ్య గారికి పింఛన్ వస్తుంది సార్. 5 ఉంటాం సార్. మీ 5 మంది ఉన్నారు. మీ మామగారా తండ్రి? మామయ్య గారండి. ఆయనకి పింఛన్ వస్తుంది. అవును సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఆయన చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు తీసుకురావడానికి. అక్కడ నుంచి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. 500లో మాకు ఛార్జీలు కూడా తీయాల్సి వస్తుంది. ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ గా ఉంది. రోజుకి బస్ ఛార్జీలు ఛార్జీలకి అయితే 100 రూపాయలు అవుతుంది సార్. 100 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు అవుతుంది. ఢిల్లీ వస్తే అచ్చా, రోజుకు 100 రూపాయలు. రోజుకు 100 రూపాయలు. ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు? 30 రోజులు తిరుగుతావా? 20 రోజులా? డైలీ అంత సార్. డైలీ. అంత. ఇప్పుడు అది మిగులుతుంది నీకు. అదే సార్. ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది? పెట్టిస్తే కొట్టి పెట్టి ఇక్కడే అమ్ముకునేదానికి. ఒక్క పాపనా? ఒకటే. ఏం చదువుతుందమ్మా పాప? ఇయర్ 10. తల్లికి వందనం పడిందా? పడిందా?
దీపం ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడినాయమ్మా? 2 పడినాయా? బాగున్నా నమస్కారం. ఏంటమ్మా చెప్పు, ఏం చేస్తావమ్మా? మున్సిపాలిటీ పని చేస్తాను సార్. మున్సిపాలిటీ పని చేస్తావమ్మా? ఎక్కడ? విజయవాడ మున్సిపాలిటీ ఉండవల్ల పని చేస్తావమ్మా? ఎంత వస్తుందమ్మా? ఎంత ఇస్తున్నారమ్మా? 21,000 సార్. 21,000 ఇస్తున్నారు. కన్సర్ 21,000 వస్తుంది సార్. మీరు ఎంతమంది పిల్లలమ్మా ఇప్పుడు? ముగ్గురు పిల్లలమ్మా. ఏం చేస్తారమ్మా? పెళ్ళి అయిపోయింది సార్. అబ్బాయి ఉన్నారు. ఏం చదువుతాడమ్మా? అబ్బాయి పద్ధతి మానేశారు సార్. మానేశాడు. కరోనా టైంలో ఎంత చనిపోయారు, అందుకని ఇంట్లో జరగట్లేదు మానేసి అచ్చమ్మా. ఏదో పని చేసుకుంటారు. ఇంకా ఓకే అమ్మా. నీకు పెన్షన్ వస్తుందమ్మా? నీకు పెన్షన్ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు బస్సుల్లో కూడా ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? కాపురం ప్రకాశ్ నగర్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో కోరిక సార్. చాలా ఇష్టం భయానికి కూడా మీరంటే. అసలు మీకు ఎప్పటి నుంచో ఎంత ఇష్టం మా ఆయనకి మీరంటే. ఈరోజు మా ఆయన పైరుంటే చూస్తూ ఉంటాను సార్. అంత ఇష్టం నాకు ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం. ఈ ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు కనపడిందా? మార్పు కనపడింది సార్. మీరు వచ్చిన తర్వాత అంత మారిపోయింది. కొంచెం అన్నం తింటున్నామంటే మీరు వచ్చిన తర్వాతేనా. ముందు మారిగా కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా? తగ్గినాయి సార్. అప్పుడు మీద కూడా ఇప్పుడు కష్టాలు లేవు. హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి. మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి. చేపిద్దాం. ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం చేస్తావమ్మా నువ్వు? కాలేజీ చదువుతున్నాను సార్. డిప్లొమా ఏమ్మా? డిప్లొమా చదువుతున్నాను సార్. కంప్యూటర్ డిప్లొమా ఏ సబ్జెక్ట్ అమ్మా? కంప్యూటర్స్ అంటే పైథాన్ కోడింగ్స్ నేర్చుకున్నాను. కోడింగ్స్ నేర్చుకోండమ్మా. అచ్చా. తర్వాత బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. బీటెక్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ వచ్చింది. నీకు ఐడియా ఉందమ్మా? లేటర్గా కూడా ఎంట్రీ కావచ్చు. సెకండ్ ఇయర్లో లేటరల్ ఎంట్రీ చేస్తాను నేను. అది కూడా లేటర్గా ఎంట్రీ కావచ్చు మీ క్వాలిఫికేషన్ బట్టి. అచ్చా అమ్మా. ఆ తర్వాత బీటెక్ చేశాక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అవుతాను. ఓకే. మీరు ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 7 మంది ఉంటాం సార్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మాది తెనాలి దగ్గర. అయితే అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ స్టడీ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మమ్మ, మామయ్య, నేను, నాన్న, అక్క, చెల్లి, అత్త. అచ్చమ్మా. ఇప్పుడు అందరూ కూడా నీ వయసు పిల్లలేనా? చిన్న పిల్లల? చదువుకున్నారు. అక్క బీటెక్ చదువుతుంది సార్. చెల్లి 10th చదువుతుంది. చెల్లికి తల్లి బంధనం కూడా వచ్చింది. మీ ఇంట్లో ఏమన్నా బెనిఫిట్స్ వస్తున్నాయమ్మా? దీపం పథకం వస్తుంది. దీపం వచ్చింది. పెన్షన్ వస్తుంది. నాన్నగారికి వ్యవసాయం తరఫున మనీ వేస్తారు కదా, రైతు బీమా, అది కూడా వస్తుంది. మొన్న అన్నదాత సుఖీభావ వచ్చిందమ్మా? వచ్చింది. 7,000 వేసాం. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫ్ అమ్మా. మీ ఆయన ఏం చేస్తాడమ్మా? ఎక్కడమ్మా? విజయవాడ. మీ పిల్లలు ఏం చేస్తారమ్మా? పిల్లలు ఇంకా లేదమ్మా. మీ ఏమ్మా? అదే అమ్మా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మీరు ఇద్దరే అమ్మా?
నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ సార్, డిగ్రీ చేసావు. డిగ్రీ చేసి ఏమైనా కంప్యూటరైజేషన్ నేర్చుకున్నావమ్మా? నేర్చుకున్నావా? ఏమి నేర్చుకున్నావమ్మా కంప్యూటర్లో? ఏమా మైక్రోసాఫ్ట్ అవి నేర్చుకున్నాను. నేర్చుకున్నావు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఏం చేస్తావమ్మా నువ్వు? Sir, I worked as a software engineer, sir. ఎక్కడమ్మా? For 6 years. My last client was Google, sir. గూగుల్లో పనిచేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? పెళ్ళైపోయింది, ఇంట్లోనే ఉన్నాను, sir. ఎందుకమ్మా టైం వేస్ట్ చేయకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి కదా. అంటే మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, sir. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా. అదే సార్, I'm searching for that. అంటే చిన్న కిడ్స్ ఉన్నారు, సో అదే 2 పనులు కూడా 1 గంట 2 గంటలు పని చేస్తే నీకు కూడా అలవాటు అవుతా ఉంటుంది. నీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు. ఇప్పుడు మన రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేస్తున్నారు. yes, sir. వెరీ హ్యాపీ. ఎక్కడమ్మా మీరు ఉండేది? ఉండవల్లి, sir. ఉండవల్లిలో ఉంటాం. ఓకే. అంటే హస్బెండ్ ఉండవల్లిలో బిజినెస్, ఆయన ఏం చేస్తారమ్మా? కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. Sir, it was my immense pleasure, sir, to get థ్యాంక్ this యూ అమ్మా. నో opportunity. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వెరీ నైస్ అమ్మా, మీతో కలవడం చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. ఏం చేస్తావమ్మా నువ్వు? నేను కూలి పని చేస్తాను సార్. కూలి పని చేస్తావమ్మా. ఏ పనులు? ఎక్కడికి వెళ్తావమ్మా నువ్వు? అంటే కర్పూరం సార్, దేవుడికి వెళ్తే కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో, దాంట్లో కూలి పనికి వెళ్తాను సార్. అక్కడ మిషన్లు చేయటం ఎంత డబ్బులు ఇస్తారమ్మా అక్కడ? రోజుకి 350 రూపాయలు కూలి సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? మేము ముగ్గురమే సార్. మా ఆయన వదిలేసి 15 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన. ఎత్తికిచ్చాము, ఎవరు దొరకలేదు. ఇంకా అలాగే పిల్లల్ని పెట్టుకొని 2 పిల్లల్ని నేనే పోషించుకుంటున్నాను సార్. ఏం చేస్తారమ్మా పిల్లలు? 10th వరకు 3 సంవత్సరాల కిందట 10th వరకు చదివించాను సార్. ఇంకా సోమవారం నాకు ఇల్లు రాలేదు సార్. నేను రాసిస్తానమ్మా, నువ్వు రాసి నేను చేపిస్తాను. నువ్వు రాసి నేను చేపిస్తాను తప్పకుండా. నువ్వు రాసి అమ్మా, నేను చేపిస్తానమ్మా. నువ్వు రాసి కాగితం రాసి నేను చేపిస్తాను. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏం చేస్తావు? ఇంట్లో ఏమ్మా హోమ్ ఫుడ్స్ పిండి వంటలు చేసి షాప్ పంపిస్తావమ్మా? సార్ ఏమేం చేస్తావమ్మా? చెక్కలు, చక్రాలు, గవ్వలు అలా చేస్తాను సార్. ఎంతవరకు అమ్ముతావమ్మా ఇవన్నీ ఇవి షాపులకి? రోజుకి 20 కేజీస్ 20 కేజీలు అమ్ముతావు. ఎంత వస్తుందమ్మా దీంట్లో? సార్ నాకు వచ్చేసి 500 వస్తాయి. అంటే నేను ఇంకో మనిషిని పెట్టుకుని చేసుకుంటున్నా. మొత్తం ఇవన్నీ మీరే ప్రొక్యూర్ చేసి అన్ని చేస్తారు. అంటే నెలకి ఎంత వస్తుంది ఆ అమ్మాయికి? మళ్ళా జీతం ఇచ్చి వాళ్ళకి ఒక 7,000 వచ్చినా నాకు ఒక 10,000 వాళ్ళకి 10,000 రూపాయలు మిగులుతుంది. నేను ఏం చేస్తారమ్మా? ఏం చేయదు సార్. అయితే హెల్త్ బాగా చాలా సంతోషం అమ్మా. కష్టపడి పైకి వచ్చావు, చేస్తున్నావు, మీ పిల్లలు బాగా చదివిస్తున్నారు, మీ ఆయన అనారోగ్యమైన నువ్వు ఆదుకుంటున్నావు కుటుంబాన్ని. చాలా సంతోషం. గుడ్ నైట్.